వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ ఫర్ యూ. నేను మీ అక్షయ్. ఈ వీడియోలో మనము క్యాలిక్యులస్ సెకండ్ పార్ట్ అయితే మనం డిస్ప్లే జరుగుతున్నాం. క్యాలిక్యులస్లో మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ దాంట్లో సెకండ్ పార్ట్ ఇది. ఈ వీడియోలో మనము ప్రోడక్ట్ రూల్ గురించి అయితే డిస్కస్ జరుగుతున్నాం. మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, మనకి డిఫరెన్షియేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రోడక్ట్ రూల్. ఓకే, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ రూల్ ఎలా అప్లై చేయాలన్న దాని గురించి. ఓకే, దీని గురించి అయితే నేను చాలా సింపుల్ ట్రిక్ అయితే మీకు చెప్తాను. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ రూల్ అన్న దాని గురించి అయితే. ఓకే, ఇక్కడ మనము ప్రోడక్ట్ రూల్ ఏంటంటే ఏదైనా ఒక 2 ఫంక్షన్స్ లేకుంటే 2 కన్నా ఎక్కువ ఫంక్షన్స్ మనకి మన ప్రోడక్ట్లో ఇస్తే దానికి డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి అయితే మనకి ఈ ప్రోడక్ట్ రూల్ చెప్తుంది. దీన్ని ఎలా అప్లై చేయాలంటే, సపోజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u ఇంటూ v. uv అనేది 2 ఫంక్షన్స్ ఆఫ్ x అనుకుంటున్నా. uv నథింగ్ బట్ ఫంక్షన్స్ ఆఫ్ x. u ఆఫ్ x, v అనేది కూడా v ఆఫ్ x, ఫంక్షన్స్ ఆఫ్ x రెండు కూడా. ఓకే, విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాయి ఈ రెండింటిని. ఓకే, విత్ రెస్పెక్ట్ x చేస్తుంటే ఫస్ట్ u అనే దాన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటా, v అనే దాన్ని సెకండ్ ఫంక్షన్ అనుకుంటా. ఇక్కడ చాలా కేర్ఫుల్గా గమనించండి. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నా du/dx. సెకండ్ ఫంక్షన్ ఎలా ఉందో అలాగే పెట్టుకోండి. ఓకే, కీప్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సెకండ్ ఫంక్షన్ అలాగే పెట్టేసుకోండి. ప్లస్ తర్వాత సెకండ్ ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేయండి. ఫస్ట్ ఫంక్షన్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకోండి, కీప్ యాజ్ ఇట్ ఈజ్. అంతే, మనకి అర్థమైంది. 2 ఫంక్షన్స్ ఉంటే ఇలాగా. అదే మనకి మోర్ దెన్ 2 ఫంక్షన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ u/v/w. ఓకే, w కూడా మనకి ఫంక్షన్స్ ఆఫ్ x. ఓకే, ఇది ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్ అనుకోండి. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, సెకండ్ థర్డ్ అలాగే పెట్టేసుకోండి. తర్వాత సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, ఫస్ట్ థర్డ్ అలాగే పెట్టేసుకోండి. ప్లస్ థర్డ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, ఫస్ట్ సెకండ్ అలాగే పెట్టేసుకోండి. అర్థమైందా? ఒకటి స్మాల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఒక ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నారు అంటే రిమైనింగ్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా అన్ని ఫంక్షన్స్ను అలాగే పెట్టుకోండి. ఓకే, కీప్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, తర్వాత ఇంకొక ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తుంటే రిమైనింగ్ ఫంక్షన్స్ అలాగే పెట్టేసుకోండి. ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అలా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x log x sin x తర్వాత tan x. ఇలా నేను 4 ఫంక్షన్స్ తీసుకుంటున్నా ప్రోడక్ట్లో. ఫస్ట్ ఫంక్షన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. చూడండి, ఫంక్షన్స్ అనేది మీకు ఒకే ఆర్డర్లో ఉండాలని ఏమీ లేదు. సపోజ్ మీకు ఆర్డర్ అని ఇంటర్చేంజ్ అయినా మీకు ప్రాబ్లం లేదు. ఓకే, ప్రోడక్ట్ రూల్లో మీకు ఆర్డర్ ఇంటర్చేంజ్ అయినా, సపోజ్ సెకండ్ ఫంక్షన్ నేను ఫస్ట్లో రాసుకుంటా, ఫస్ట్ సెకండ్లో రాసుకుంటా అంటే నాకు ప్రాబ్లం లేదు. ఓకే, ఆన్సర్ మీకు సేమే వస్తుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x బై dx. ఇంక రిమైనింగ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో అలాగే పెట్టేసుకోండి, log x sin x tan x. అర్థమైందా? ప్లస్ తర్వాత సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x. ఇంక రిమైనింగ్ ఫంక్షన్స్ కీప్ యాజ్ ఇట్ ఈస్, e⁻x sin x tan x. తర్వాత ప్లస్ తర్వాత థర్డ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయండి, d/dx ఆఫ్ sin x. ఇంక రిమైనింగ్ ఫంక్షన్స్ అలాగే పెట్టేసుకోండి, e⁻x log x తర్వాత మనకి tan x. ఓకే, ఫైనల్గా మనకి ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x. ఓకే, రిమైనింగ్ ఫంక్షన్స్ అలాగే పెట్టేసుకుంటాం, e⁻x log x sin x. అర్థమైంది కదా? ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x ఏంటి, e⁻x log x sin x tan x. ఓకే, ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఏంటి, 1/x e⁻x sin x tan x. ఓకే, ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x e⁻x log x tan x.
తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఏంటి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ e⁻x log x sin x. ఓకే, ఇంతే ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ప్రోడక్ట్ రూల్ ఎలా అప్లై చేయాలనేది. ఓకే, మీరు 1 or 2 టైమ్స్ కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. తర్వాత నేను అప్కమింగ్ వీడియోస్లో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నా. దాంట్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ప్రోడక్ట్ రూల్ అనేది నేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.